ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధు ఫార్మర్ వ్లాగ్స్. ఈరోజు నీ రైతు జ్ఞానాన్ని పరీక్షిద్దాం. ఈ పంటల క్విజ్లో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగావో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1. బియ్యం పంటను ఏ కాలంలో ఎక్కువగా వేస్తారు? ఆప్షన్ ఏ వేసవి కాలం, ఆప్షన్ బి ఖరీఫ్ కాలం, ఆప్షన్ సి రబీ కాలం, ఆప్షన్ డి శీతాకాలం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి ఖరీఫ్ కాలం. క్వశ్చన్ నెంబర్ 2. పత్తి పంటకు ఎక్కువగా ఏ రకం నేల అనుకూలం? ఆప్షన్ ఏ ఎర్ర నేల, ఆప్షన్ బి ఇసుక నేల, ఆప్షన్ సి నల్ల నేల, ఆప్షన్ డి గడ్డి నేల. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ సి నల్ల నేల. క్వశ్చన్ నెంబర్ 3. మిరప పంటకు ఏ రకమైన ఎరువు ఎక్కువగా అవసరం? ఆప్షన్ ఏ నైట్రోజన్, ఆప్షన్ బి ఫాస్ఫరస్, ఆప్షన్ సి పొటాష్, ఆప్షన్ డి ఐరన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ సి పొటాష్. క్వశ్చన్ నెంబర్ 4. జొన్న పంటను ఎక్కువగా ఏ కాలంలో వేస్తారు? ఆప్షన్ ఏ వేసవికాలం, ఆప్షన్ బి వర్షాకాలం, ఆప్షన్ సి చలికాలం, ఆప్షన్ డి మునుపటి కాలం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి వర్షాకాలం. క్వశ్చన్ నెంబర్ 5. చెరకు పంటను కోయడానికి సగటుగా ఎంత నెలలు పడతాయి? ఆప్షన్ ఏ 4 నెలలు, ఆప్షన్ బి 6 నెలలు, ఆప్షన్ సి 10 లేదా 12 నెలలు, ఆప్షన్ డి 18 నెలలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ సి 10 లేదా 12 నెలలు. మరి మిత్రమా, ఈ పంటల ప్రశ్నల్లో ఎన్ని సరిగ్గా చెప్పగలిగావు కామెంట్లో రాయ్. రైతుల జ్ఞానం ఎప్పుడు అమూల్యం. ఇలాగే ప్రతి వారం కొత్త క్విజ్లో కలుద్దాం. సిద్ధు ఫార్మర్ వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.